నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ గారైతే మళ్ళీ రంగంలోకి దిగినట్టు కూడా కనబడతా ఉంది. హైదరాబాద్లో చెరువులని రక్షించుకోవడానికి హైడ్రా ఏర్పాటైతే చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం మనం కూడా చూసాము హైదరాబాద్లో ఎంత హల్చల్ చేసిందో హైడ్రా. ఈ అన్ని తర్వాత కొంత వ్యతిరేకత కూడా హైడ్రా మీద రావడం అయితే జరిగింది. కొన్ని రోజుల అసెంబ్లీలో కూడా చాలా చర్చలు కూడా జరిగాయి. హైడ్రా తీసుకొచ్చి ప్రజల్ని చాలా భయపెడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నట్టు కూడా కొంతమంది విమర్శించిన సిచ్యువేషన్లు కూడా చూసాం. ఈ అన్ని అంశాలపైన కొంతవరకు సమీక్షించిన తర్వాత ఏవి రంగనాథ్ గారు అయితే మళ్ళీ రంగంలోకి దిగుతున్నట్టు కూడా కనబడతా ఉంది. చెరువులను సమీక్షించడానికి అక్కడికి వెళ్ళి ఆ చెరువుల దగ్గరికి వెళ్ళి ఏంటి అక్రమ కట్టడాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అంశాల మీద దర్యాప్తు చేసిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మనం ఇప్పుడు మణికొండలో ఉన్న నెక్నాపూర్ సంబంధించిన చెరువు నెక్నో దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొన్ని భవనాలు అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు. ఈ నిర్మాణాలను ఎట్టకేలకి కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. భారీ బందోబస్తునైతే ఇక్కడ కూల్చేసినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. కొంతవరకు ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపుగా కొన్ని చెరువులను కూడా కాపాడినామన్నట్టు కూడా ఏపీ రంగనాథ్ గారు చెప్పిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా కొన్ని చెరువులను ఏవైతే అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మేము కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మణికొండలో జరుగుతూ ఉన్న ఈ కూల్చివేతలు అన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఇప్పటికీ భారీ బందోబస్తునైతే ఇక్కడ ఉన్న భవనాలను అయితే కూల్చివేస్తూ ఉన్నారు. ఏవి రంగనాథ్ గారు అయితే సమీక్షంలో తన దగ్గరుండి కూడా ఇవన్నీ పర్యవేక్షణ చేస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఈ ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ కావచ్చు లేకుంటే బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఏ జోన్లో ఉన్న ఏ వీటిని కూడా వదలవమన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. మన విజువల్స్లో క్లియర్ కట్గా కనబడతా ఉంది. భారీ బందోబస్తునైతే ఇల్లులో కూల్చివేత అయితే భవనాలు పెద్ద పెద్ద భవనాలు కూడా మనకైతే కనబడతా ఉంది. మొన్న కూడా మనం మాదాపూర్లో అయితే చూసాము. అయ్యప్ప సొసైటీలో కూడా అక్కడ కూడా 5 అంతస్తుల బిల్డింగ్ను కూడా సైతం కూడా నేలమట్టం చేసిన సిచ్యువేషన్ అయితే చూసాము. అంటే ఇవన్నీ అక్రమ కట్టడాలు అన్నట్టు కూడా ఏవి రంగనాథ్ అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే హైడ్రాకు సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అదేవిధంగా హైడ్రా పోలీసులను కూడా రంగంలోకి తీసుకొస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అంటే ఇప్పటికి కూడా హైడ్రాకు సంబంధించి కంప్లైంట్ కూడా హైదరాబాద్లో చాలా వస్తూ ఉన్నాయి. మీరు కూడా కంప్లైంట్ చేయాలని అనుకునేవారు ఎవరైనా ఉంటే హైడ్రాకి నేరుగా కంప్లైంట్ చేయొచ్చని కూడా ఏవి రంగనాథ్ గారు పిలుపునిచ్చిన మేరకు కూడా ఒకే రోజు 86 కంప్లైంట్లు కూడా వచ్చిన సిచ్యువేషన్ కూడా చూసాము. అంటే కొంతమంది మా భూమి ఎఫ్టీఏ జోన్లో లేదని కూడా కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. ఇంకొంతమంది ఈ పక్కన చెరువు ఉంది అక్కడ ఎఫ్టీఏ జోన్లో ఉందని కూడా కొన్ని భవనాల మీద కంప్లైంట్ ఇచ్చిన తరుణం అయితే కనబడతా ఉంది. ఇవన్నీ అంశాలపైన ఏవైతే కంప్లైంట్ వచ్చినాయో ఆ కంప్లైంట్ పూర్తి వివరాలు తెప్పించుకొని నిజంగానే ఎఫ్టీఏ జోన్లో బఫర్ జోన్లో ఏవైతే భవనాలు ఉంటాయో వాటిని కూల్చివేయడానికి హైడ్రా నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇక హైదరాబాద్లో హైడ్రా పోలీస్ స్టేషన్స్ కూడా రాబోతా ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. అంటే హైడ్రాకి సంబంధించి ఏవైనా మీకు నష్టం జరుగుతూ ఉందా లేకుంటే ఏమైనా కంప్లైంట్ రేజ్ చేయాలా ఏ విషయాలైనా కానీ ఎఫ్టీఏ జోన్లో భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమ కట్టడాలు ఇప్పటికే కొన్నిటికి నోటీసులు కూడా ఇచ్చిన తరుణం అయితే కనబడతా ఉంది. ఇంకా నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఎఫ్టీఏ జోన్లో బఫర్ జోన్లో తెలియకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పునరావాస కేంద్రాలు కల్పిస్తామన్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇంకోటి ఎందుకంటే ఈ హైడ్రా వల్ల మనం గత కొద్ది రోజులుగా చూసాము వచ్చినప్పటికంచి కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హైడ్రాతో పాటు మూసీ ప్రక్షాళనను కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. మూసీ ప్రక్షాళనలో కూడా కొంతమంది ఇల్లులు కోల్పోయే వాళ్ళు కూడా ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతలుగా ఉన్న వ్యక్తులు కూడా చాలా ఆందోళన చేసిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇవన్నీ అంశాలపైన పేదలకి ఏ విధంగా పునరావాస కేంద్రాలు కల్పించాలనే విషయాలపైన కూడా దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎట్టకేలకి హైడ్రా కమిషన్ గారు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కడ కానీ అవినీతి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోండి. ఎవరికైనా కానీ ఇక్కడ వాళ్ళు ఎవరైనా కానీ అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేకుంటే ప్రజలు కానీ అదేవిధంగా సెలబ్రిటీలు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క అక్రమ కట్టడాలను తెలిస్తే వాటిని కూల్చివేయడానికి ఎటువంటి ఆలోచించబోమన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మడికొండలో ఈరోజు జరుగుతున్న కూల్చివేతలను కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా శంషాబాద్లో కూడా ఈరోజు అయితే కూల్చివేతకి రంగం సిద్ధమైనట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తున్న ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఇలా అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేయడానికి హైడ్రా నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. చూడబోవాలి హైడ్రా ఎంతవరకు ముందుకెళ్ళబోతుంది అన్నది మనం క్లియర్ కట్గా చూసే సందర్భం అయితే మనం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి తెలుగు 360. మడికొండ కెమెరామ్యాన్ రవీందర్తో మీ అని.